ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు ప్రేమలో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. నిర్గమకాండం 20వ అధ్యాయంలోని దేవుని యొక్క 10 ఆజ్ఞలు మనం క్రమంగా ధ్యానం చేస్తూ అందులో భాగంగా 2వ ఆజ్ఞలో నుంచి అనేకమైనటువంటి అంశాలను మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాము. మరి అందులో విగ్రహారాధన గురించి, తర్వాత దేవుడు తరతరముల వరకు శిక్షిస్తాను, దీవిస్తాను, కరుణ చూపిస్తాను చెప్పిన మాటలను బట్టి ఆ తరతరాలకు వచ్చేటటువంటి ఆ యొక్క శిక్ష కానీ, ఆ యొక్క కరుణ కానీ, దానికి సంబంధించినటువంటి విషయాలు ఏమిటనే దాంట్లో కర్మపాపమని, క్రియాపాపమని, జన్మపాపమని, వాటికి సంబంధించిన విషయాలు అనేకమైన విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అందులో భాగంగా చివరికి ఈ 2వ ఆజ్ఞ ఎక్కడి వరకు వెళుతుందంటే అసలు యేసు ప్రభు యొక్క స్వభావం ఎలాంటిది. ఎందుకంటే ఆ విషయంలో 2 విభిన్నమైన బోధలు మనకు వినబడుతూ ఉంటాయి. అక్కడ వరకు వెళ్ళాలి కనుక ఈ 2వ ఆజ్ఞల నుంచి పాపం గురించిన విషయాలన్నీ మనం ధ్యానం చేసి ముగించి ఆ పాప స్వభావం మనిషికి ఎట్లా వచ్చిందో కూడా, మనిషి జన్మపాపి ఎట్లయ్యాడో కూడా మనం ధ్యానం చేశాం. ఇప్పుడు ఇంకొంచెం వివరంగా మనిషి 2 స్వభావాలు కలిగిన వ్యక్తి అని మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే నేను ఇదివరకు చెప్పిన ప్రకారంగా మనిషి అంటే పుట్టుకతోనే పాప స్వభావి కాదు అని కొంతమంది, పాప స్వభావంతో పుడుతున్నాడని మరి కొంతమంది అంటున్నారు. అవి 2 కరెక్టేను అని చెప్పాను. ఒకరిని ఒకరు గౌరవించుకోకుండా, ఒకరి ఉద్దేశాలను ఒకరు అర్థం చేసుకోకుండా విభేదించుకుంటున్నారు తప్ప వాస్తవానికి 2 కూడా ఒకటేను అని చెప్పి బైబిల్ ఏం చెబుతుందో, ఎట్లా చెబుతుందో ఆ 2 కరెక్ట్ ఎట్లా అయ్యాయో చెప్పారు. ఆత్మ సంబంధమైన విషయాల్లో ఆలోచన చేసుకుంటూ వస్తే మనిషి పుట్టుకతో ఆత్మకి పాప స్వభావం లేదు, ఆత్మ స్వభావం వేరు. శరీర సంబంధమైన కోణంలో ఆలోచన చేసినప్పుడు శరీరంలో పాపం నివసిస్తుంది, పాప స్వభావం ఉంటుంది, అది శరీర స్వభావం అంటున్నాం కనుక పుట్టుకతో మనిషి పాపి అనేది 2 కోణాలు కలిపి బైబిల్ చెబుతున్న విషయాన్ని మనం ధ్యానం చేశాం. ఇప్పుడు ఆ మనుషులు 2 స్వభావాలు అనే విషయాన్ని, అవి వాటి ప్రక్రియ ఏమిటి అనేది మనం ధ్యానం చేయబోతున్నాం. మనం గమనించినట్లయితే రోమాపత్రిక 8వ అధ్యాయం 5-7 వచనాలు చదువుతాను చూడండి. రోమాపత్రిక ప్రతిదీ నేను సందేహం వచ్చే దగ్గర దేవుని యొక్క వాక్యాన్ని నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ప్రారంభం నుంచి కూడా అదే రీతిగా ఇక్కడ కూడా నేను మీకు వాక్యం తెలియజేస్తున్నాను. రోమాపత్రిక 8వ అధ్యాయం 5-7 వచనం వరకు, 5వ వచనం నుంచి 7వ వచనం వరకు ఉన్న వాక్య భాగం చదువుతాను, దయచేసి గమనించండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఇక్కడ 2 రకాల మనుషులు చెప్పాడు. శరీరానుసారులు, ఆత్మానుసారులు. వీరు వేరే వేరే జాతి ఏమి కాదు, మనుషులే. శరీరానుసారులుగా జీవిస్తారు, ఆత్మానుసారులుగా కూడా జీవిస్తారు. శరీరానుసారమైన జీవితం నరకమని తెలుసుకున్నవారు, ఆత్మానుసారమైన జీవితం మరి నిత్య జీవం పొందుకుంటామనే విషయాన్ని గ్రహించిన వారు శరీరక్రియలను విడిచిపెట్టి ఆత్మానుసారంగా జీవిస్తారు. అయితే శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు నిత్య జీవం అన్నాడు. మనసేమో ఒకటే, ఒకే మనసు. దాన్ని మనం పదార్థ సంబంధంగా చెప్పుకుంటే మెదడు అంటాం. శరీరానికి సంబంధించిన మనసు ఏందయ్యా అంటే మెదడు. ఆత్మ సంబంధించింది ఏంటంటే ఆ మెదడే కనబడదు కాబట్టి ఆత్మ మనసు. శరీరానికి సంబంధించింది గుండె, ఆత్మకు సంబంధించింది హృదయం. హృదయం కనబడదు, గుండె కనబడదు. అలాగే శరీరం కనబడుతుంది, ఆత్మ కనబడదు. శరీరాన్ని విడిచిన తర్వాత ఆత్మ కనబడుతుంది. కాబట్టి ఇక్కడ మనసు ఒకటే. ఆ మనసు శరీరాన్ని కానీ అనుసరించిందా ఫలితం మరణం అంటున్నాడు.
అదే మనసు ఆత్మను అనుసరించిందా నిత్య జీవం అంటున్నాడు. అంటే మనిషిలో రెండు స్వభావాలు ఉన్నట్టు అర్థమవుతుందా? శరీరానుసారులు, ఆత్మానుసారులు. శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు. అది రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం చదువుతున్నా. 7వ వచనం చదువుతున్నా. ఏమనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. చూసారా? దేవుని యొక్క ధర్మశాస్త్రానికి ఏ మాత్రం లోబడేది ఏమిటి? శరీర స్వభావం. శరీర స్వభావం అంటే తల్లి గర్భములో పిండ రూపం దాల్చినప్పుడు దాని స్వభావం శరీరంలోనే ఇమిడిపోతుంది. అందుకని పౌలు అంటాడు నా అవయములలో అంటాడు. బైబిల్లో అక్కడక్కడ నా అవయములలో, మా అవయములలో ఉన్న నియమం, స్వభావం అంటారు. అవయవాలు ఎక్కడున్నాయి? శరీరానికి సంబంధించిన అవయవాలు. కాబట్టి పౌలు కూడా రోమపత్రిక 7వ అధ్యాయం అంటాడు నా శరీరమందు మంచిది ఏది నివసించదని నాకు తెలుసు, పాపమే నివసిస్తుంది, ఆ పాపమే నేను చేయవద్దనుకున్న కీడును చేస్తూ ఉంది అంటాడు. అంటే శరీరంలో ఈ అవయవాలు నివసించేది పాపమే, దాన్నే శరీర స్వభావం, పాప స్వభావం అంటున్నాం. కాబట్టి మనిషి రెండు స్వభావాలు కలిగిన వాడు, ఆత్మ స్వభావము, శరీర స్వభావం. ఈ మనిషి యొక్క జీవితమే ప్రత్యేకమైందండి. మరి ఏ ప్రాణికి కూడా అలాంటి ప్రత్యేకత లేదు. మనిషి తప్ప మిగిలిన ప్రాణులన్నీ ఈ యొక్క భూమి మీద ఉన్న ప్రాణులన్నీ కూడా వాటి ఆత్మ లేదు, కేవలం శరీరమే. కనుక వాటికి దేవుడు అనేటటువంటి పరలోకము, దేవుని రాజ్యం అనేటటువంటి వాగ్దానం ఏమీ లేదు. వాటికి చనిపోతే అంతే. కానీ మనిషికి మాత్రం చనిపోయిన తర్వాత మళ్ళీ జీవితం ఉంది. పాతాళలోకానికి వెళ్తాడు, మళ్ళీ పునరుద్ధానం చెందుతాడు, తిరుపు దినాన్ని నిలబడతాడు, వాడు నరకానికో పరలోకానికో యుగ యుగములు వెళ్ళి జీవిస్తాడు. అలాగే దేవదూతలను చూసుకుంటే వారికి ఉన్నది ఒకే ఒక స్వభావం, వారికి శరీరం లేదు, ఆత్మే. కాబట్టి ఏ లోకంలో తీసుకున్నా కూడా ఒక మనిషి మాత్రమే ప్రత్యేకమైన వ్యక్తి. అటు పరలోకానికి ఇటు భూలోకానికి మధ్యన జీవిస్తున్నటువంటి మనిషి, అటు ఆత్మకు ఇటు శరీరానికి మధ్యన జీవిస్తున్నటువంటి మనిషి. రెండు స్వభావాలు, ఏ ప్రాణి కూడా లేనటువంటి రీతిలో రెండు స్వభావాలు కలిగినటువంటి వ్యక్తి మనిషి. ప్రభునందు ప్రియులారా, ఈ శరీర స్వభావం దేవునికి ఏమాత్రం లోబడదు, ఆత్మ మాత్రం దేవునికి లోబడుతుంది. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఆత్మ, శరీరమేమో వద్దంటారు. ఇలాంటి ఒకదానికి ఒకటి విభిన్నమైనటువంటి రీతిలో వ్యవహరిస్తూ ఉంటాయి. అదే మనం రోమపత్రిక 7వ అధ్యాయం 14-15 వచనాలు చదువుతాను, గమనించండి. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. పౌలు శరీరంలో ఉన్న ఆత్మగా మాట్లాడుతున్నాడు. అంటే ఈ శరీరాన్ని చూసి నేను అని చెప్పడు. ఈ 7వ అధ్యాయంలో ఇది నా శరీరము అని చెబుతాడు. కాబట్టి నేను ఈ శరీరానికి అమ్మబడి నేను శరీర సంబంధినై ఉన్నాను. అంటే ఎవరు? ఈ శరీరంలో ఉన్న ఆత్మ కూడా శరీరం చేత జయించబడి ఆ శరీర సంబంధి అయిపోయాడు. కాబట్టి శరీరానుసారమైన జీవితం ఏమిటది? మేలు చేయాలనుకుంటే చేయలేడు, కీడు చేయకూడదు అనుకుంటే చేస్తాడు. 15వ వచనం, ఎలయనగా నేను చేయునది నేను ఎరుగను, నేను ఇచ్చయింపనిది చేయక ద్వేషించున్నదే చేయుచున్నాను. నేను ఇచ్చయించినది అంటే ఇష్టపడినది చేయకుండా నేను ద్వేషించినదే చేస్తున్నాను. అంటే ఎవరు? ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మగా పౌలు చెప్తున్నాడు. నేను చేయాలనుకున్నది ఏమో చేయలేకపోతున్నాను, ఎందుకంటే నేను శరీరానికి అమ్మబడి శరీర సంబంధం అయిపోయి ఉన్నాను. కాబట్టి ఈ శరీరం ఇప్పుడు నేను ఎట చెప్తే అటు నేను వెళ్ళాలి. ఈ శరీరం ఏం చెప్తుంది? శరీరానుసారమైన జీవితం అంతా పాపమే, కాబట్టి నేనేం చేయలేకపోతున్నానని పౌలు భక్తుడు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దాన్నే మనం శరీర స్వభావం అంటాం. ఆత్మకు వ్యతిరేకమైన క్రియలు చేసేది శరీరము. అలాగే ఇది శరీర స్వభావం. ఏది? దేవునికి విరుద్ధమైనది, ఆత్మకు విరుద్ధమైనది, లేదా లోకానుసారమైనది, పాపంతో కూడుకున్నది శరీరానుసారమైనటువంటి స్వభావం. మరి ఆత్మ స్వభావం ఏమిటి? అదే రోమపత్రిక 7వ అధ్యాయం
20వ వచనం నుంచి 24వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. పౌలు చెప్తున్నాడు ఇక్కడ చూడండి, శరీరంలో ఉన్నటువంటి ఆత్మ తానుగా చెబుతున్నాడు ఇక్కడ 20వ వచనం నుంచి. నేను కోరని దానిని చేసిన ఎడల దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేనుగా. నా శరీరం యందు నివసించి పాపమే గాని కీడు చేసేది ఈ శరీరంలో నివసించి నేను కాదు అంటాడు. ఆత్మీయంగా చెప్తున్నాడు. అదే చెప్పాను కదా, 7వ అధ్యాయం రోమపత్రిక 7వ అధ్యాయంలో ఈ శరీరము ఇది నాది అంటాడు కానీ నేను అన్నాడు. మనం చాలామంది చూడు నేను ఎంత చక్కగా ఉన్నాను, నా చేతులు ఎంత బాగున్నాయి అని అంటాం. అంటే నేను అన్నట్టుగా చెప్తాం, అంటే ఈ శరీరమే నేను అన్నట్టుగా. కానీ 7వ అధ్యాయం రోమపత్రిక 7వ అధ్యాయం పౌలు మాత్రం ఈ శరీరం నాది అన్నట్టుగా, అంటే ఈ శరీరంలో నేనున్నాను అన్నట్టుగా చెబుతాడు. ఆ లెక్కలో ఆ కోణంలో మనం ఈ వచనాలు జ్ఞాపకం చేసుకున్నాం. 21వ వచనం, కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుతున్నదని ఒక నియమము నాకు కనబడుచు ఉన్నది. 22వ వచనం, అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నందు నేను ఆనందించుచున్నాను కానీ. అంతరంగ పురుషుడు అంట ఎవరు? ఈ శరీరంలో ఉన్నటువంటి పౌలు. ఈ శరీరంలో ఉన్న ఆత్మని అంతరంగ పురుషుడు అంటాడు. ఈ శరీరము బాహ్య పురుషుడు. బాహ్య పురుషుని స్వభావము పాప స్వభావము, అంతరంగ పురుషుని స్వభావము ఆత్మ స్వభావము. ఎందుకంటే దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆత్మ గనుక. తర్వాత 23వ వచనం, వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడచ్చు అన్నది. వేరొక నియమము నా అవయములలో, ఈ శరీరంలో ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నాడు. వేరొక నియమము నా శరీరంలోని అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచు ఉన్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలో నున్న పాప నియమమునకు నన్ను చెరపట్టులో పరుచుతున్నది. నా అవయములో ఏముందంటాడు? పాప నియమము ఉంది అంటాడు. అంటే ఏంటది? పాప స్వభావం నా అవయములో ఉంది. క్లియర్ అయిందా? శరీరంలో ఉన్నటువంటి స్వభావం పాప స్వభావం అని అర్థమైందా? ఈ శరీరం పుట్టుకతోనే ఆ స్వభావం ఉంది. శరీరం పెరిగే కొద్దీ అది పెరుగుతూ వస్తుంది. అదేం చేస్తుందట? చెరపట్టిలో పరుచుకుంటా ఉంది. ఎవరిని? శరీరంలో ఉన్నటువంటి అంతరంగ పురుషుణ్ణి. అంటే బాహ్య పురుషుడైన శరీరానికి అంతరంగ పురుషుడైన ఆత్మకి పోరాటం. ఈ పోరాటంలో శరీరం గెలుస్తూ ఉంది. అందుకని ఏమంటాడంటే, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనకు ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. ఈ శరీరంలో పౌలు ఉన్నాడు, ఈ శరీరంలో అంతరంగ పురుషుడు ఉన్నాడు. ఈ అంతరంగ పురుషుడు ఏమనుకుంటున్నాడంటే, నా శరీరం నన్ను లోబర్చుకుంది, నేను వద్దనుకున్న కీడే నా చేత చేపిస్తూ ఉంది, అది చేస్తూ ఉంది, నాకు ఇష్టం లేదు, కాబట్టి ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి, ఎవరు నన్ను విడిచిపెట్టేది అని కేక వేస్తున్నాడు అంతరంగ పురుషుడు. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? శరీరానికి ఆత్మకి పోరాటము. శరీరానికి ఆత్మకి పోరాటం. ఈ పోరాటంలో ఎవరు గెలుస్తున్నారు? శరీరం గెలుస్తుంది. రోమపత్రిక 8వ అధ్యాయం 8వ వచనం, కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. శరీర స్వభావం కలిగిన వారు దేవుణ్ణి ఏమాత్రం సంతోషపరచలేరు, రూఢిగా చెప్పేశాడు. కాబట్టి పుట్టుకతో మానవుడు అటు ఆత్మ స్వభావము అంతరంగ పురుషుడిలో, శరీర స్వభావం బాహ్య పురుషుడైన శరీరంలో, ఈ రెండు స్వభావాలతో పుడతాడు పుట్టుకతోనే. పుట్టిన తర్వాత ఈ లోకం అనేది సాతాను అధికారం కింద ఉన్న లోకము. మానవ సమాజం అందరూ పాపులుగా ఉంటారు. నేర్పించేదంతా కూడా పాపము ఎక్కువగా నేర్పిస్తారు కానీ, చెడు ఎక్కువగా నేర్పిస్తారు, లోకాన్ని ఎక్కువగా చదివిస్తారు కానీ దైవ జ్ఞానాన్ని ఎక్కువగా వంట పట్టించరు కదా. దేవుని గురించి చెప్పేది కొంచెమే కదా. చర్చికి వెళ్ళేది ఆదివారమే కదా. మిగతా సమయం అంతా ఆ ఆదివారంలో కూడా 2 గంటలు 3 గంటలు, మిగతా సమయం అంతా ఇంట్లో కానీ బడిలో కానీ లోకంలోనే కదా, లోకస్తులతోనే కదా. కాబట్టి శరీరం బాగా బలపడుతుంది పుట్టినప్పటి నుంచి పెరిగే క్రమంలో. ఆత్మ దానికి ఆత్మీయ ఆహారం కొంచెమే, శరీరాహారం ఎక్కువ. కనుక శరీరం బలపడుతూ వస్తుంది, ఆత్మ బలహీనపడతా వస్తుంది. అందుకని ఆత్మను ఆత్మకుడి అంటాడు. ఆత్మకు సంబంధించిన ఆహారం పెడుతూ బలపరచాలి, కానీ కుదరడం లేదు. కనుక అది బలహీనమైపోయిన తర్వాత ఈ శరీరం ఏం చేస్తుందంటే ఒకసారికి చెరపట్టేది నన్ను లోపరుచుకుని ఉన్నది. నేను చేయకోరని కీడును అది చేస్తూ ఉంటే నేను ఏం చేయలేకపోతున్నాను. అయ్యో ఇట్టి మరణమునకు లోనవి ఈ శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును. అంతరంగ పురుషుని కేక అది.
ఇది మనిషి యొక్క పుట్టుకతో ఉన్నటువంటి పరిణామ క్రమంలోని ఒక భాగం. పుట్టుకతో ప్రతి మనిషిలో ఉన్నటువంటి ఈ రెండు స్వభావాలు పోరాటం ఉంటుంది, ఆత్మ పోరాడుతుంది, కానీ శరీరం చేత జయించబడతాయి. ప్రారంభంలో జయించబడినప్పుడు శరీరానుసారమైన అంటే పాప స్వభావాన్ని అనుసరించి జీవిస్తాయి. అంటే ఏంటి? పాపమే చేస్తాయి. అంటే ఏమైపోయినాడు అతడు? ఆ వ్యక్తి పాపి అయిపోయినాడు. పాపం చేసినప్పుడే కాదు, దేవుని యొక్క దృష్టికి పాప స్వభావం కలిగినటువంటి వ్యక్తి స్వభావం ఉంది కాబట్టి పాపి అంతే. అందుకని ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారంటాడు. సరే, ఇది ఒక భాగం. మనిషి యొక్క జీవిత చక్రములో పరిణామ క్రమంలో అది ఒక భాగం ఆత్మీయంగా. రెండవ భాగం ఏమిటి అని అంటే, ఎప్పుడు ఈ శరీరాన్ని ఆత్మ జయించి ఆత్మానుసారంగా జీవిస్తుందంటే, ఈ ఆత్మ యొక్క ఆరాటం పోరాటంలో ప్రార్థన చేయడం కానీ మొదలు పెడితే పరిశుద్ధాత్మను పొందుకుంటాడు. ఆత్మ బలపడతాడు. దేవుని వాక్యం చదువుకుంటే, దేవునికి ప్రార్థన చేసుకుంటే, ఆత్మ సంబంధమైన పోరాటంలో ఉంటే, ఓడిపోతూ ఉన్నా సరే దేవుడు సహాయం చేస్తాడు. మనం ఆత్మీయ పోరాటం అలసిపోకుండా కొనసాగిస్తూ ఉండాలి. మరొక వైపున దేవుని సహాయం కోరుకుంటూ ఉండాలి. మనం ఒంటరిగా ఈ శరీరాన్ని జయించలేము, ఎవరు జయించలేరు. మనం చూస్తున్నాం కదా, ఏ మతంలోని మత పెద్దలైనా, ఏ మతంలోని భక్తులైనా, ఏ మతంలోని మనుషులైనా దేవుని సహాయం లేకుండా ఈ శరీర తత్వాన్ని జయించడం సాధ్యపడదు. మనం ఆహార నియమాలు, మనం ఈ శరీరం ఎన్నో ధర్మాలు నియమాలు పాటించుకోవచ్చు, కానీ కామ క్రోధ మద మత్సరాలు అనేవి ఉన్నాయే, శరీర క్రియలు ఉన్నాయే, గలతీ 5లో చెప్పినట్టుగా వాటిని జయించడం కొంతవరకు తగ్గించగలుగుతామేమో కానీ పూర్తిగా జయించలేము. తగ్గించినప్పుడు, వాటికి అవకాశం వచ్చినప్పుడు, వాటికి మరి శరీరం దురాశ గర్భము ధరించి శోధించబడి ఏడవబడి మరులు కలపబడినప్పుడు పాపం చేయడం. ఆ రీతిగా మనం అందరిలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం శరీరాన్ని జయించాలంటే, పూర్తిగా శరీరాన్ని జయించి ఆత్మానుసారంగా ఈ శరీరాన్ని నడిపించాలి అంటే, మనం ఈ శరీరంతో పోరాడుతూ మరొక వైపున దేవుని సహాయం కోరాడాలి. మరొక వైపున మనల్ని మనం బలపరచుకోవాలి. ఏ రీతిగా దేవుని వాక్యాన్ని చదివి మనం హృదయంలో చేర్చుకున్నప్పుడు, దేవునికి ప్రార్థన చేసుకున్నప్పుడు, దైవ సంబంధం ధ్యానం చేస్తున్నప్పుడు అంతరంగ పురుషుడు బలపడతాడు. అందుకని అంటాడు, మనిషి కుమారుని ఎదుట మీరు నిలబడడానికి శక్తిమంతులగినట్లుగా మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయడం అంటాడు. అంటే ప్రార్థన చేస్తే శక్తి, ఎంతగా ప్రార్థన చేస్తే అంతగా ఆత్మీయ బలాన్ని పొందుకుంటాం, దైవిక బలాన్ని పొందుకుంటాం. అందుకని అపోస్తులు అంటారు, మేము వాక్య పరిచర్య ఎందుకు ప్రార్థన చేయడం ఎందుకు ఎడతెక్కుంటామంటారు. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రార్థన చేసి వాక్యాన్ని చదివి ధ్యానం చేస్తూ హృదయంలో భద్రపరుచుకుంటూ ఉంటామో, ఒకవైపున ఆత్మ బలపడుతుంది, మరొక వైపున ఆ బలంతో ఆత్మ పోరాడుతుంది. శరీరంతో జయించలేవు అయినా కానీ నీ ఒక్కపై దేవుని సహాయం పడతావు కదా, అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు పొందుకున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా శరీరాన్ని జయించుతావు. శరీరాన్ని జయించినప్పుడు అప్పుడు ఈ శరీరం ఏమవుతుంది? ఇదివరకు ఈ శరీరం నేను చెరపట్టి తన వైపు తీసుకుని వెళ్ళింది కదా, ఇప్పుడు ఈ ఆత్మ శరీరాన్ని జయించి తన వైపు తీసుకెళ్తుంది. వారే ఆత్మానుసారులు, వారే ఆత్మానుసారులు. రోమపత్రిక 8వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనం వరకు ఉన్న వాక్య భాగం చదువుతున్నాను, దయచేసి గమనించండి. శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారైందురు గాని ఆత్మచేత శరీరక్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఆత్మచేత శరీరక్రియలను చంపాలి. పోరాటమే లేకపోతే చంపేది ఎక్కడ? ఇరుకు మార్గమున ప్రవేశించ పోరాడుడి. ఈ శరీరం ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి ఇష్టపడదు, విశాలమైన మార్గం కావాలంటారు. కానీ ఆత్మ మాత్రం ఆ ఇరుకు మార్గంలో వెళ్దాం, ఎందుకంటే అంతం పరలోకం అనేది ఆత్మకు తెలుసు. ఆ పరలోకం నుండి వచ్చిన ఆత్మే కదా, పరలోక మార్గం ఇదేనని చెప్పి తెలుసు. అందుకని ఇరుకు మార్గంలో పోదాం, పరలోకం చేరుకుందాం అంటుంది ఆత్మ. తెలియదు కాబట్టి శరీరానికి అది ఇరుగ్గా ఉంది, అది కష్టం, ఈ శరీరం దాంట్లో పడదు, విశాల మార్గంలో హాయిగా పోదాము, అంతం ఏమిటో తెలుసు తెలియదు దీనికి, నరకం అని. పోరాటం ఉండాలి. పోరాట జీవితమే లేకపోతే పరలోక జీవితం లేదు. కాబట్టి ఈ శరీరముని పోరాడి ఆత్మ జయించి, అంటే జయించడం అంటే శరీరకి చంపడం,
చంపి అప్పుడు తన వైపు ఆత్మానుసారంగా జీవించాలి. ఇది ఎప్పుడు జరుగుతుంది? 14వ వచనం, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. దేవుని ఆత్మ సహాయం అడిగినప్పుడు, ఇచ్చినప్పుడు, దేవుడు ఇచ్చినప్పుడు, ఈ శరీరాన్ని జయించినప్పుడు, అప్పుడు దేవుని యొక్క ఆత్మ నీవు అంతరంగ పురుషునిగా ఉన్న నీవు కలిసి ఈ శరీరాన్ని తన వైపు నీ ఇష్టం ప్రకారం అంటే ఆత్మానుసారంగా నడిపిస్తా. అప్పుడు నీవు దేవుని కుమారుడుగా ఎంచబడతావు. ప్రభునందు ప్రియులారా, గమనించండి, ఇక్కడ మొదటి భాగంలో ఏమో శరీరము ఆత్మ పోరాడుతుంది, శరీరం జయిస్తుంది, వారు శరీరానుసారులుగా పిలవబడుతున్నారు. రెండవ భాగంలో శరీరము ఆత్మ పోరాడుతూనే ఆత్మ బలపరుచుకుంటూ దేవుని సహాయం కోరుకుంటూ ఉన్న క్రమంలో దేవుని సహాయం దొరికినప్పుడు ఆత్మ బలపడి శరీరాన్ని జయించి తన వైపు నడిపించడం వారే ఆత్మానుసారులుగా యొక్క పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అలాగే సమయం లేదు కాబట్టి నేను క్లుప్తంగా మరొక పోరాటం ఉంది. అందరూ తాగిపోలేదు ఆ పోరాటం. మరొక భాగం ఉంది, 3వ భాగం, పరలోకానికి చేరేటటువంటి వారి యొక్క పరిస్థితుల్లో 3వ భాగం, అంతిమ భాగం, ఆఖరి భాగం చెబుతున్నాను. ఇక్కడ శరీరాన్ని జయించి ఆత్మానుసారం నడిపిస్తున్నావు, అప్పుడు నీకు మరొక పోరాటం ఎదురవుతుంది. ఎవరితో తెలుసా? ఎఫెసీ 6:10-12 చదువుతాను. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచము ధరించుకోండి. దేవుని యందు బలవంతులై ఉండాలి, దేవుని యొక్క సర్వాంగ కవచం ధరించుకోవాలి. అనగా మనం పోరాడినది శరీరంతో కాదు. శరీరాన్ని జయించి అయిపోయింది, ఆత్మానుసారంగా జీవిస్తున్నాం. ఇక మనం పోరాడేది శరీరంతో కాదు. ఎవరితో అంటే మనం పోరాడేది? కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులను లోకనాథులతోనూ ఆకాశ మండలమందు దురాత్మ సమూహముతోనూ పోరాడుచున్నాం. శరీరులతో కాదు అని చెప్పి 4 భాగాలు చెప్పాడు. ప్రధానులతోనూ అధికారులతోనూ లోకనాథులతోనూ. ఈ లోకాధికారులు ఎవరు సాతాను, వారి అనుసరి లోకనాథులే. తర్వాత ఆకాశ మండలమందున దురాత్మ సమూహాలు. ఇట్లా అంటే పడిపోయిన దూతల్లోని భాగాలు ఇవి. అదొక పెద్ద సబ్జెక్ట్ లేండి, సందర్భం వచ్చినప్పుడు అది కూడా ఆలోచన చేద్దాం. పడిపోయిన దూతలందరూ ఒకే శక్తి కలిగిన వారు కాదు, వారిలో రకరకాల శక్తులు కలిగిన వారు ఉన్నారు. వారందరినీ 4 భాగాలుగా చేసి పౌలు భక్తుడు దేవుని ఆత్మచేత చెబుతున్నాడు. ఇక్కడ శరీరులతో మనం కాదు పోరాడేది అంటూ ఏం చెప్పాడు? ప్రధానులతోనూ. దేవుడు పరలోకం సృష్టించి దేవతలను పెట్టిన అందులో చాలా విభాగాలు పెట్టాడు. పడిపోయిన వారిలో ఆ విభాగాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ప్రధానులతోనూ అధికారులతోనూ. ఈ లోకాధికారి సాతాను. తర్వాత ఇంకా లోకనాథులతోనూ. ఈ లోకనాథుల్లో సాతాను కూడా ఉన్నాడు. తర్వాత దురాత్మల సమూహమును, అంటే సాతాను యొక్క అనుచరులు దురాత్మలు. వీరు పడిపోయిన దూతల్లో దురాత్మ అనేవాళ్ళు తక్కువ శక్తి ఉంటుంది, మిగతా వాళ్ళు కొంచెం ఎక్కువ శక్తి ఉంటుంది. అంటే కర్ణపిశాచి అనేది మరి అన్ని దురాత్మలు కర్ణపిశాచి లాగా వ్యవహరించగా, అన్ని దురాత్మలు ఒకే శక్తి కలిగినట్టు ఉంటే మరి సాతాను క్రీస్తు విరోధికి ఎందుకు పట్టాలి? ఎందుకు తన శక్తి తన అధికారం ఇవ్వాలి? విభాగాలు ఉన్నాయి. సబ్జెక్ట్ వచ్చినప్పుడు దాన్ని పెద్ద సబ్జెక్ట్ అది, అప్పుడు దాని సంగతి చూస్తాం. ప్రస్తుతానికి ఇక్కడ వరకే మనకి సందర్భం ఏంటి? ఇక్కడ మనం పోరాడాల్సింది, మనం మొదటి భాగం శరీరంతో పోరాడి ఓడిపోయాం. తర్వాత మనం బలపరుచుకొని దేవుని సహాయం పొందుకొని మన శరీరాన్ని జయించి ఆత్మానుసారంగా జీవింపజేసాం. ఇది 2వ భాగం. 3వది, మనము ఈ 4 రకాల వాటితో మనం పోరాడాలి. లోకనాథులతోనూ, దురాత్మ సమూహంతోనూ, అధికారులతోనూ, ప్రధానులతోనూ ఆత్మీయ పోరాటం. అది యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం అంటాడు, నరుల కాలం భూమి మీద యుద్ధకాలం కాదంటాడు. ఒక్కొక్కరిని అడిగితే ఏం యుద్ధం చేస్తున్నారు? ఆత్మీయ పోరాటం. వ్యూహిత సైన్య సమభీకర రూపిణి ఈమె ఎవరు? వ్యూహిత సైన్య సమభీకర రూపిణి. యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ యొక్క వాతావరణం గంభీరంగా ఉంటుంది. ఆత్మీయ పోరాటం చేసేటటువంటి వ్యక్తి అంత గంభీరంగా ఉంటాడు. ఎందుకంటే తనలో పోరాటం, ఆత్మీయ పోరాటం చేస్తూ ఉంటాడు.
ఈ యొక్క 4 విభాగాలకు సంబంధించినటువంటి పడిపోయిన దూతల్లో వారు చెడు ఆలోచనలో చెడు చూపుల ద్వారా ఏదో ఒక రీతిగా శోధిస్తూ ప్రేరేపిస్తూ ఉంటే ఇక్కడి నుంచి పోరాడుతూ ఉంటాడు. యేసునామమున సాతానా పో, యేసునామమున నా హృదయమా నువ్వు అట్లా ఆలోచన చేయొద్దు, యేసునామమున నా శరీరమా నువ్వు అట్లా ఆలోచన చేయొద్దు, అది తప్పు, మనం మన సృష్టికర్తని యేసయ్యని స్మరించుదాం. ఇట్లా యేసునామంలో గద్దించడం, యేసునామంలో బోధించడం, నా ప్రాణమా నా అంతరంగం ఉన్న సమస్తమా అని 103వ కీర్తన కాడు బోధించుకున్నట్లుగా ఆత్మీయ పోరాటం. కాబట్టి ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో మనం జయించినప్పుడు దేవుడు అంటాడు, మీరు ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు చూడండి, జయించిన వానికి నేను జీవవృక్ష ఫలాలను భుజింపనిత్తును అంటాడు, జీవ కిరీటాన్ని ఇస్తానంటాడు, నేను మన్నాని ఇస్తానంటాడు, నా సింహాసనం ఇస్తానంటాడు, నేను వస్త్రం ఇస్తానంటాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం, 11వ వచనం, 17వ వచనం, 26వ వచనం, 27వ వచనం, 3వ అధ్యాయం 5వ వచనం, 3వ అధ్యాయం 12వ వచనం, 3వ అధ్యాయం 21వ వచనం. ఈ 7 సంఘాల్లో చూడండి, జయించిన వాడు ఎవరితో జయించిన వాడు? శరీరాన్ని జయించిన వాడు ఈ లోకనాథులు, మరి ప్రధానులు, మరి ఇంకా అధికారులు, దురాత్మ సమూహం, వీళ్ళందరితో జీవితకాలం అంతా పోరాడుపాడు జయించిన వానికి దేవుడు ఆహ్వానించి వానికి కిరీటం ఇచ్చి, నూతన వస్త్రాలు ఇచ్చి, రక్షణ వస్త్రాలు ఇచ్చి, జీవ కిరీటం ఇచ్చి వాడిని ఎంతగానో ఇదిగో మన్నా అంటాడు, ఇదిగో జీవవృక్ష ఫలాలు భుజించు అంటాడు. ఎంత సంతోషం! కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనిషి 2 స్వభావాలు కలిగిన వాడు. ఈ 2 స్వభావాల్లో మొదటి భాగంలో శరీరం చేత ఓడించబడుతున్నాడు, శరీరానుసారిగా పిలువబడుతున్నాడు. 2వ భాగంలో ఆత్మ బలాన్ని పొందుకొని, దేవుని సహాయాన్ని పొందుకొని శరీరాన్ని జయించి ఆత్మానుసారంగా జీవిస్తున్నాడు. 3వ భాగంలో ఈ యొక్క ఆత్మ, శరీరాన్ని జయించిన ఆత్మ ఇంకా మరి లోకనాథులతోనూ, అధికారులతోనూ, ప్రధానులతోనూ, దురాత్మ సమూహంతో కూడా పోరాడి జీవితకాలం అంతా పోరాడి చివరికి తన జీవితాన్ని చాలించి పరలోక రాజ్యాన్ని చేరుకొని మన్నాని, జీవవృక్ష ఫలాలు భుజించి దేవునితో కలిసి ఆనందించేటటువంటి సమయం అది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన యొక్క జీవితంలో ఇన్ని ప్రక్రియలు ఉన్నాయి మనిషికి. కనుక దేవుని సహాయం లేకుండా శరీరాన్ని మనం జయించలేము. ఈ 4 విభాగాల్లో ఉన్నటువంటి పడిపోయిన దూతలందరినీ జయించకుండా పరలోకం చేరుకోలేము. అందుకే జయించు వారికి పరలోకంలో మన్నాని భుజింపనిత్తును అంటాడు. ఎవరితో జయించమంటాడు? మనుషులతోనా? మనుషులు మీరు కొట్టుకోమంటాడా? ఏం చెప్పండి. 10 ఆజ్ఞల్లో చూడండి, 4 ఆజ్ఞలు, మొదటి 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించిన ఆజ్ఞలు, దేవునికి మనిషికి సంబంధించిన సంబంధాన్ని తెలిపేటటువంటి ఆజ్ఞలు. 5వ ఆజ్ఞ నుంచి 10వ ఆజ్ఞ వరకు, అంటే 6 ఆజ్ఞలు మనిషికి సంబంధించినటువంటి సత్సంబంధాలకు సంబంధించినటువంటి ఆజ్ఞలు. 6 ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు, 6 ఆజ్ఞలు మనుషుల యొక్క మంచి సంబంధాల గురించినటువంటి ఆజ్ఞ ఇచ్చిన దేవుడు మీరు కొట్టుకోమంటాడా? ఎవరిని పోరాడండి, ఇదిగో అపవాదిని ఎదిరించండి, దేవునికి లోబడి అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడి మీద పారిపోవును, యాకోబు 4:7 అట్ట చెప్తాడు. కానీ మనుషులతో మీరు పోరాడొద్దు అంటాడు. కాబట్టి సాతానుతో పోరాడి జయించు వానికి దేవుడు సగర్వంగా పిలిచి పరలోకంలో అతిశయింపజేస్తాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం సత్యాన్ని గ్రహించాలి. 2 స్వభావాలు కలిగిన వాడు మనిషి. కాబట్టి ఈ యొక్క పోరాటం మనలో ఉంటూ ఉంది. ఈ పోరాటంలో మనం శరీరాన్ని జయించాలి, ఆత్మానుసారంగా జీవించాలి. తర్వాత ప్రధానులను, అధికారులను, లోకనాథులను, దురాత్మ సమూహాన్ని జయించాలి, పరలోకం చేరుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు అటు సహాయం మనకు అనుగ్రహించి ఆ రీతిగా మనం నడిపించి తన యొక్క రాజ్యవాసముగా దీవింపజేయునుగాక. ఆమేన్.